శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉన్నది. మరియా పరిశుద్ధాత్మని మీదకు వచ్చింది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలు ఈ మాట చెప్పుడు జరుగును. దేవుడు నేను దీవించును గాక. మరియా గర్భవతి అట. నాకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అట. ఒక స్త్రీ పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే ప్రజలందరూ ఏమనుకుంటారు? అసలు లోకం కాకలే పొడిస్తారే. మరియను నా భార్యగా స్వీకరించలేను. అసంభవం, ఇది ముమ్మాటికి అసంభవం. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి భయపడుతుంది. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించింది. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకు. దేవుడు నేను దీవించును గాక. మరియా కనిపిస్తుందే మన పెట్టలేదేమో, కొంచెం ఓపిక పట్టాము. మరియా ఇక్కడే ఉన్నాడు, మన గురించి స్థలం వెతుక్కొని వస్తా. అయ్యా అయ్యా, ఎవరండి? మేము చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన్నాము. నా భార్య నిన్ను చూడాలి. విశ్రాంతి తీసుకోవడానికి మీరే స్థలం ఉందా? స్థలం మీద ఎలా పోయా? అయ్యా అయ్యా, మేము చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన్నాము. నా భార్య నిన్ను చూడాలి. విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఉందా? మా ఇంట్లో స్థలం లేదు, కానీ మా పశువుల స్థలంలో స్థలం ఉంది. కావాలంటే మీరు అక్కడ తల దాచుకోవచ్చు. మరియా మన గురించి స్థలం దొరికినది, పద వెళ్దాం. చాలా చల్లగా ఉంది కదా? బాబు దయమే వదలండారా, భయపడి కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇద్దరు మీ కానవాళ్ళు. ఒక శిశువు ఒక త్రొట్టి గుడ్లో పండుకొని ఉండటం మీరు చూసారు. దేవుడు నన్ను దీవించిన మాట. అదంటా మనకు ఒక రక్షకుడు పుట్టాడంట, ఇల్లు పూజిపోద్దాం. నక్షత్రాన్ని చూడము, అది కలుస్తున్నది. ఎక్కడ మన కొరకు రక్షకుడు పుట్టినట్లున్నాడు. పదండి వెళ్ళి చూద్దాం.
మంత్రివర్య, చిత్తం ప్రభు. మన రాజ్యంలో ధన్వంతరి ఎలా ఉన్నారు? రాజ్యంలో మీ పరిపాలనలో ప్రజలందరూ బాగున్నారు ప్రభు. చిత్తం మహారాజా, మిమ్మల్ని కలవడానికి తూర్పు గ్యాలు వచ్చారు. తక్షణమే ప్రవేశపెట్టు. చిత్తం మహారాజా. యువతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? నేను ఈ రాజ్యంలో రాజుగా ఉండగా మరో రాజు జన్మించుడయ్యా అసంభవం. మీరు ఎలా చెబుతున్నారు? నక్షత్రాన్ని చూసి వచ్చాను. నక్షత్రాన్ని చూసి వచ్చిందిరా. మీరు తక్షణమే వెళ్ళి ఆయన్ని పూజించి నాకు వర్తమానం పంపండి. నేను కూడా మీతో పాటు వచ్చి పూజించాను. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మేము గొర్రెల కాపరులు రక్షకుని పూజింపు వచ్చాము. బేసిక్ అయిపోయింది. మీరెవరు? ఎక్కడి నుండి వచ్చి ఉన్నారు? ఉపదేశ జ్ఞానం రక్షకుని పూజింపు వచ్చింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు.